కూటమి ప్రభుత్వం వచ్చి అటు ఇటుగా ఒక 18-20 నెలలు అవుతా ఉంది కదా, ఏంటి ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి అసలు ఎదురే ఉంది. అసలు దాని గురించి అసలు ఆలోచన పని కూడా లేదు. బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం పని. ప్రభుత్వం బాగానే చేస్తుంది, ఎక్కడ ఏం పొరపాట్లు ఏం లేవు. కాకపోతే చేయాల్సింది చేయట్లే. ఇంకా ఈ రెడ్ బుక్ ఓపెన్ చేయలే. ఇంకా అసలు ఇంకా ఉండారు దొంగలు, వీళ్ళని కూడా ఇది చేయాలి. జనంలో ఇంకా అసంతృప్తి బాగుంది. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. పరిపాలన బాగుండా కూడా వీళ్ళు ఏళ్ళు పెట్టి చేసి చూపిస్తున్నారు. వీళ్ళు చేతగా చేయని పోయినా కూడా వీళ్ళు ఏం చేశారు, లోకడ ఏం చేయలేదు కదా. వీళ్ళు ఈ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. దాన్ని వాళ్ళని ఇట్లా ఏళ్ళు పెట్టి చూపిస్తానికి వాళ్ళకి ఏం లేదు కదా. ఆడ కంతలుంటే 20 నెలల్లో మీకు బాగా నచ్చింది అంటే కూటమి ప్రభుత్వం చేసిన పనులు మీకు బాగా అసలు నచ్చింది ఏముంది? అసలు ఫలాన్ని నచ్చలేదని చేస్తే దానికి సమాధానం చెబుతాం. ఇదిగో ఫలాన్ని దాంట్లో వీకు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చేస్తే దాన్ని బట్టి మేము చెబుతాం. దేంట్లో ఉంది అన్ని కరెక్ట్గా చేసుకుని వస్తున్నాడు. పింఛన్లు కరెక్ట్గా ఇచ్చాడు. రైతు బంధు అన్ని బాగానే ఉండే. ఇప్పుడు ప్రభుత్వం చేసిన పనులన్నీ బాగానే ఉండే. వాళ్ళు ఏదో విమర్శిస్తారని విమర్శిస్తుంటారు, అంతేగాని ఏ ప్రాబ్లాలు ఏమి ఇవ్వాలి. రాష్ట్రం జనం అంతా సొమ్మిస్తంగా బాగా బ్రహ్మాండంగా ఉండారు. ఎలాంటి పొరపాటు లేదు. వాళ్ళ ప్రతిపక్షాలకు ఏదో కావాలి కాబట్టి ఏగుతుంటారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయాడు, ఆయన పరిపాలించడం చేత కావట్లేదు, ఈసారి మేమే గెలుస్తాం అంటున్నాడు. వాడు ఎట్టగెళ్తాడు? మునుపు వాడు ఏ మూలంగా ఎట్టగెళ్తాడు చెప్పమన్నాడు. వాడు గుండె మేన చేసుకొని చెప్పమని జగన్మోహన్ రెడ్డి ఎట్టగెళ్తాడు? ఏ విధానంగా గెలుస్తాడు? లాగడ ఏం జరిగింది? లాగడ ఎలక్షన్ ఏంది? ఒకసారి చూద్దామని పెట్టాడు. అందరిని ఎత్తిన చేతులు పెట్టాడు, ముద్దులు పెట్టాడు, అందరిని ఎత్తి చేతులు పెట్టాడు. మోహిని బస్సు గడి పెట్టాడు. అయిపోయింది. ఒకసారి నేను చెప్పా, రాజధానిలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పులేసిన ఆయాలు చెప్పా, అమరావతి అమరలింగేశ్వర స్వామి ఇది, అమరలింగేశ్వర స్వామి ఎదురుగా ఉన్నాడు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి కన్ను మూడో కన్ను తెరితే అయిపోతాడని చెప్పా. కేవలం 3 సంవత్సరాల తర్వాత జరిగింది అదే. ఇక అంత మించి వాడు ఏం చేయలేడు. ఏదో ఎత్తి చూపించాలి వాళ్ళు. మన ఏమైంది? మన అమరరాంబాబు మాట్లాడాడు, ఏమైంది? జనం కసి మీద ఉన్నారు ఇప్పుడు బాగా. అంతే తప్పితే ఏరే లేదు. వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. వాడు బతికొండగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు. సూపర్ 6 అమలు కాలేదని చెప్తున్నారు. ఏమండి చెప్పమను, పలానా అమలు కాలేదని చెప్పమనండి. ఇది అమలు కాలేదు, సూపర్ 6 కూటమి ప్రభుత్వం అమలు పరిచింది. వాళ్ళు చెప్పింది అంటే ఏది అమలు పరచలో చెప్పమను. అన్ని అమలు పరిచాడు. ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడు పింఛన్ల బంచం కూడా అన్ని లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు దారి తప్పింది. రాష్ట్రం ఆగమానం చేశాడు. తాకట్టు పెట్టేవాడు వాడు ఉండడితే, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేవాడు ఉండడితే. ఇప్పుడు దాకా రాష్ట్రం ఉండేది కాదు, మొత్తం జనాన్ని కూడా తాకట్టు పెట్టాడు. ఏ మండలం కాబట్టి రాళ్ళ మీద పేర్లు వేశాడు కదా, ఇవన్నీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసేవాడు. ఇప్పుడు తాకట్టు పెట్టి ఇప్పటికే మనల్ని బానిసలు చేసేవాడు బ్రిటిష్ వాళ్ళలాగా. ఇక అంత తప్పితే వాడు ఏం చేసాడు? వాడు చరిత్రలో ముఖ్యమంత్రి అనేది వాడు కాడు. వాడు చరిత్రలో కాలేడు. వాడు ఏదో ఇక జనంలో నాకేదో 40% ఓటింగ్ ఉంది, 40% ఓటింగ్ ఉందని చెప్పుకోవటమే కానీ ఏం లేదు అబ్బాయి. వాడు వల్ల అయ్యేది కాదు. వాడు వల్ల తేలదు కూడా, ఏం చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, వాడు చరిత్రలో ముఖ్యమంత్రి కాలేడు. సూపర్ 6 మొత్తం అమలు చేశాడు. ఇంకేమైనా 1-2 ఉంటే మొత్తం చేస్తానని చెప్తున్నాడుగా. ఏమండి వాడికి దొరికాయి. పోలవరం అయిపోతుంది, రాజధాని పోయి చూడ మనం కళ్ళు పెట్టుకోనండి ఎట్లా జరుగుతున్నాయి పనులు. కళ్ళు ఉంటే కళ్ళు లేని గుడ్డివాడు, కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళు అయిపోయారు వైసీపీ వాళ్ళు. ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకి అద్దు ఆపే నోటికి ఏముంది? ఆ రోజు వాళ్ళు ఇయ్యాలి కూడా మేము అధికారులు ఉండామనుకుంటున్నారు. అధికారులు ఉండమనే మాట్లాడుతున్నారు. రెండో విధానం ఏముంది చెప్పమని. వీళ్ళు చేసిన తప్పు ఒక్క తప్పు పట్టుకోమని చూద్దాం. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. ఏం తప్పు పట్టుకోమను. 18 నెలల కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తారు? చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పని కూడా చాలా సులువుగా చేస్తున్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని రేట్లు గానీ, అన్ని రోడ్లు గానీ, అన్ని పరికరాలు గానీ, ఏదైనా గానీ మాకు బ్రహ్మాండంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు బాగుంది. చంద్రబాబు నాయుడికి పరిపాలించడం చేత కావట్లేదు. 6 నెలలకే ఆయన ఫెయిల్ అయిపోయాడు. 6 నెలలకే ఫెయిల్ ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం పనులు బ్రహ్మాండంగా పనులు జరుగుతుంటే ఆయన ఆ మాట అంటే ఏంది? తప్పు కదా. జగన్ ప్రభుత్వంలో ఏం పనులు జరిగినాయి? చంద్రబాబు నాయుడు గారు ఇలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో జరిగినాయి ఇవాళ రాజధాని, ఇసుక, పోలవరం ప్రాజెక్టు అన్ని బ్రహ్మాండంగా, ఐటీ కంపెనీలు బ్రహ్మాండంగా పనులు అన్ని జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతా ఉంది కదా, సంవత్సరం అవుతా ఉంది కదా, ఏంటి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వంలో పనితనాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మధ్యతరగతులు కూడా ఉపాధి పని జరుగుతుంది. రాజధాని 5 సంవత్సరాలు కింద ఎనికిపోయింది. అలాగే యువతకి ఉద్యోగాలు అవకాశాలు జరుగుతున్నాయి. అదొకటి. పోలవరం ప్రాజెక్టు అది పెద్ద విషయం. అది జరుగుతుంది. ఏంటి ఇప్పుడు రోడ్లు ఇదివరకు ఒక బైక్ వేసుకొని వెళ్ళాలంటే ఇదిగా జరిగిపోయింది. ఒక కింద పడటం, ఎదటోడు వచ్చి మనకి అపాయం జరగటం, ఇలా జరుగుతూ ఉన్నాయి. అలాంటిది చిన్న పల్లెటూరులో కూడా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, బస్సు వెళ్ళడానికి కూడా అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. అందువలన మళ్ళీ నెక్స్ట్ కూడా బాబు గారిని చాలా మందరు కూడా మళ్ళీ వెన్నుకునేటట్టు అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు గెలిచిన 6 నెలలకే ఆయనకు పనిచేయడం చేత కావట్లేదు, ఆయన ఫెయిల్ సీఎం అని చెప్పి. అదంతా ఆయన మూర్ఖతనం. అది మనం చెప్పేది కాదు. నాకు నేనే గొప్పగా చెప్పుకుంటా, ఎదటోళ్ళు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నేనంటాను నేను ఏదో చేశాను
తెచ్చాను అంట. ఏంటి పరిశ్రమలు తేవటం అంటే సామాన్యం కదా. వచ్చిన పెట్టుబడులు అవతలకి వెళ్ళిపోయినాయా ఏంది? ఇలా చంద్రబాబు గానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గానీ ముగ్గురు కలిసి కూటమిగా అక్కడ పైన బీజేపీ మోడీ గారు ఇట్లా ఎంత అభివృద్ధిగా చేసుకొస్తున్నారు. కార్యాలయాలు ఏంది, కలెక్టర్ కార్యాలయాలు, కోర్టు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కళ్ళగా కనపడుతుంది కదా, నేను చెప్పేది కాదుగా. ఏంటి అట్లానే బాబు గారికి అందరికి మళ్ళీ అదొకటి, రాష్ట్రంలో రక్షణ బాగుంది. పోలీసుల వ్యవస్థ కూడా చాలా కన్స్ట్రక్షన్ గా పనిచేస్తున్నారు, బాగుంది. ఏంటి అది పోలీసులు మొత్తాన్ని కూటమి నాయకులు అరచేతిలో పెట్టుకున్నారు. అంత బూటకం అది. అది ఒకటి ఏదో చెప్తా ఉంటారు. పరిపాలన ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు అంటే భయపడే స్థాయికి వచ్చారు. వాళ్ళు కూడా అంత కంట్రోల్ గా ఉంటారు. అసలు అమలు కావట్లేదు. ఎందుకు అమలు కాల? 3,000 దాన్ని 6,000 చేశాడా? 2,000 దాన్ని 4,000 చేశాడా? ఏంటి 10,000 రూపాయలు దాన్ని 15,000 చేశాడా? ఇంకెక్కడ చేయలా? ఇంకొకటి ఉంది, 1,500 ఒకటి ఉంది, అంతే కదా. రైతులకు రుణమాఫీ అది చేస్తున్నాడు కదా, మరి ఇంకెక్కడ చేస్తున్నాడు? అన్ని కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికో? లేదా ఆయన ఏదో చెప్పుకోవాలండి, ప్రతిపక్ష నాయకుడు కదా ఆయన, అలా చేసుకోవచ్చు, చెప్పొచ్చు, తప్పులేదు. అది ఎవరు పార్టీ విధానంగా వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ప్రతిపక్షంగా అది సాధ్యం జరుగుతూనే ఉంటుంది. ఈసారి ఎలక్షన్స్ లో మళ్ళీ నేను గెలవబోతా ఉన్నాను, గెలిస్తే ఈసారి గెలవకుండా ఓడిపోతానని ఎవరు చెప్పుకుంటారండి? అందరూ చెప్పుకుంటాగా. 2 కోళ్ళు పందెం పెట్టాం, నా కోడి గెలిచింది, నా కోడి గెలిచింది అంతేనగా పందెం కాసుకునేది. ఏమంటావు? అది అంతే. ఏమంటావు? కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతకాలం అవుతా ఉంది కదా, కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారు? కూటమి ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా రైతాంగాన్ని పట్టించుకునే ప్రభుత్వం కావాలి. రైతులు ఇబ్బంది పడకుండా ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు అట చేశారు, వీళ్ళు ఇట చేశారని చెప్పుకుంటున్నారు. కానీ మరి రైతులు ఇబ్బంది పడుతున్నారా? మరి రైతులు ఏరియా కోసం ఇబ్బంది పడుతున్నారా? రేట్లు లేక ఇబ్బంది పడుతున్నారా? రైతాంగం ఏందా అనేది మాత్రం ఒక్కళ్ళు కూడా దాన్ని పట్టించుకోవట్లా. ప్రభుత్వాలు అన్ని బాగానే ఉన్నాయి. ప్రభుత్వం ఇలా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అనుకూలంగా వాళ్ళు ప్రభుత్వం చేస్తానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ రాళ్ళు వేసుకోవటం ఇవన్నీ సహజంగా చేనికాడ పిల్లల అసెంబ్లీలో తగాదలాడుకోవటం అది చూసే వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంది. రాజకీయం అంటే ఉన్నతనంగా ఉండాలా. అప్పుడున్న అసెంబ్లీకి ఇప్పుడున్న అసెంబ్లీకి తేడా. ఇప్పుడు మైకు లేకుండా నేను మాట్లాడితే ఏం బాగుంటుంది? ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి బాగుంటుంది. కానీ జనం ఏంటంటే ఈ గొడవలు కావడం, ఈ ఎన్ని కారణాలు, ఏది లేదు, ఈ పిల్లలకు ఉద్యోగులు కానీ మొత్తం బాగా పయనించే ఈ రాజధాని వ్యవహారం కూడా బాగానే పరిపాలన బాగా చేస్తున్నాడు. ఏది ఏమైనా కానీ ఈ రైతాంగాన్ని కూడా గట్టిగా పట్టించుకొని ఈ దూకు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ టీడీపీ రావాలని వాళ్ళు కృషి చేస్తారు, వీళ్ళు కృషి చేస్తారు. కానీ నేను గెలుస్తా అనుకోకపోతే వాళ్ళు బతకాది కాదుగా. నా ముఖం నేను అద్దంలో చూసుకొని బాగుండాలని అనుకుంటేనే నేను బతారికి పోతాను. నేను బాగలేకపోతే బాలేనుగా. అట్లనే ఎర్రగా ఉన్నోడైనా తలగా దూకుంటాడు, నల్లగా ఉన్నోడైనా తలగా దూకుంటాడు. ఇవన్నీ కాకుండా అందరిని అనుకూలంగా చేయాలంటే అందరికీ రైతులతో ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే బాగా మెసిలిద్దో, రైతు మీద శ్రద్ధ ఎవరు పెడతారో, ఇవాళ ఒంగోలు జాతి కోళ్ల మేపను ఏదైనా ఎద్దుల పందాలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తానే ఉన్నారు. కానీ రైతాంగం మీద గట్టిగా పెట్టిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. దానికి ఇబ్బంది లేకుండా అందరూ బాగుంటారు. ఇది మాత్రం ఇబ్బంది లేకుండా చెబుతున్నాం. బాబాయ్, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందయ్యా, నీ బాగానే ఉన్నాయి. రోడ్లు గీట్లు లేదంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు చంద్రబాబు నాయుడికి పరిపాలించడం చేత కావట్లేదు, చంద్రబాబు నాయుడికి ఫెయిల్ అయిపోయాడు పరిపాలించడం. వచ్చిన కాడి నుంచి రోడ్లు వేస్తున్నాడు బాగా శుభ్రంగా నీటుగా. రోడ్లు వేస్తున్నాడు, పింఛన్లు అందుతున్నాయి, బియ్యం కానీ ఏమన్నా కానీ అన్ని బాగానే ఇస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. జగన్ గవర్నమెంట్ బాగుందా? ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ బాగుందా? టీడీపీ ప్రభుత్వం బాగానే ఉంది. బాబాయ్, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉంది, అన్ని విధాలా బాగానే చేస్తుంది పని. అసలు ఏం చేశారు, ఏం బాగుంది? పెన్షన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, మరి ఇంకా అన్ని పథకాలు ఇస్తున్నారు. బియ్యం కానీ ఏమైనా కానీ అన్ని పథకాలు బాగానే ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడికి పరిపాలించడం చేత కావట్లేదు, ఫెయిల్ అయిపోయాడు ముఖ్యమంత్రి. ఇంకా ఆయన పరిపాలన మాకు అనవసరం, అసలు అది లేదు, తీసేశారు జనం. ఆయన తీసేశారు, ఇక చెప్పుకోకూడదు. ఇక జనాలు తీసేయకపోతే మరి 160 సీట్లు ఏమైనా చెప్తాయి, అవన్నీ చెప్పుకుంటారు. లేదు ఇక ఆ ఛాన్స్ లేదు. మరి ఏం పథకాలు అమలు కావట్లేదు, ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు సంక్షేమ పథకాలు లేక అంటున్నాడు. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి కానీ ఇదే 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఒకటి జనాల్లో ఇదిగా ఉంది. అది కూడా ఇస్తే అన్నీ వచ్చినట్టే. అసలు ఏం రాలేదని చెబుతున్నాడు జగన్. రాని వాళ్ళు రాలేదని గిట్టనోళ్ళు 24 చెబుతారు. అవన్నీ బోగస్ మాటలే కదా. గిట్టనోళ్ళు ఎన్నెన్నో చెప్పుకోవచ్చు కానీ పథకాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఎక్కువ పథకాలు వచ్చినాయా? ఇప్పుడు ఎక్కువ పథకాలు వస్తున్నాయా? జగన్ ప్రభుత్వంలో పథకాలు ఎవరికి వచ్చినాయి? ఎవరికి రాలా. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఏమన్నా వచ్చినాయేమో కానీ మాకు తెలిసి రాలా. అది అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బస్టు పట్టిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. రోడ్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి అంటే ఇవన్నీ ఆయన కనిపించట్లేదా? ఈసారి నేనే గెలుస్తాను, ఈసారి ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. అది ఆయన అపోహ.
అంతే అనుకోవాలిగా. నేను చక్కగున్నాను అనుకోకపోతే బతకలేడు, అది సంగతి అంతే.